హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మన ప్రభును ప్రిరక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈ అంత్య దినాల్లో, అపాయకరమైనటువంటి దినాల్లో దేవుని యొక్క మహాకృప, మహాశక్తి, అభిషేకం, దేవుడు మనకు ఆత్మను కుమ్మరిస్తానని ప్రభు మనకు సెలవిచ్చాడు. ప్రతి ఒక్కరము కూడా పరిశుద్ధాత్మను పొందుకునేటువంటి కాలము. ఈ కాలమును జయించాలంటే పరిశుద్ధాత్మను మనం పొందుకోవాలి. ప్రతి ఒక్కరి మీద ఈ యొక్క వీడియోని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరు కూడా అభిషేకాన్ని పొందుకోవాలి, ఆత్మను పొందుకోవాలి, ఆత్మతో నింపబడాల, శక్తితో నింపబడాల. ప్రతి ఒక్కరి మీద ఆత్మశక్తి ఉన్నప్పుడు ఈ లోకాన్ని జయించి గెలిచి మన ప్రభువుని మనము అందుకోగలుగుతాం. ప్రతి ఒక్కరము కూడా ఆత్మతో ప్రార్థన చేద్దాం. మరి హృదయముతో దేవుణ్ణి ఆనుకుందాం. మనస్పూర్వకంగా విశ్వాసంతో దేవుణ్ణి మరి ఆరాధించి ప్రార్థిస్తాం. ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ప్రతి ఒక్కరితో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రభు గొప్పవాడు, గొప్ప కార్యాలు చేసేవాడు. ఈరోజు దేవుడు మనకి ఇచ్చేటువంటి వాగ్దానము ధ్యానం చేసుకుందాము. ఎవేలు గ్రంథము నుంచి 2వ అధ్యాయము 28వ వచనం. నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును. ఆమేన్. హల్లెలూయా. దేవుడు సర్వజనుల మీద ఏ భేదము లేదు. దేవుడు సమస్త జనుల మీద ఆయన ఆత్మను కుమ్మరిస్తున్నాడని ప్రభువు సెలవిస్తున్నాడు. ప్రభువు ఎంతైనా నమ్మదగినటువంటి దేవుడు. ఆయన ఆత్మనిచ్చే దేవుడు. ఆయన ప్రవచనం ఇచ్చి నెరవేర్చేవాడు, మాట ఇచ్చి నెరవేర్చేవాడు. అయితే మనము సరైనటువంటి మార్గంలో వెళ్ళాలంటే, ఆత్మను పొందుకోవాలంటే ఉపవాస ప్రార్థన. ఏదైనా సాధించాలంటే ఉపవాస ప్రార్థన చేయాలి. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనస్పూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. ఇప్పుడైనా సరే మనము మరి ఆయన యొద్దకు ఏ విషయంలో అయినా మనము లోకానుసారమైనటువంటి జీవితంలో పడిపోయినా జీవించినా మనకొక అవకాశం దేవుడు ఈరోజు ఇస్తూ ఉన్నాడు. ఇప్పుడే మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన సమస్త జనుల మీద ఆయన వర్షాన్ని కుమ్మరిస్తూ ఉన్నాడు. మనొక్కరి మీద కాదు, ప్రతి ఒక్కరి మీద. సూర్యుని ఉదయింపజేస్తున్నాడు ప్రతి ఒక్కరి మీద. మరి ప్రతి ఒక్కరికి వాత్సల్యత కూడా చూపిస్తున్నాడు. దేవుని యొక్క మహాకృపను చూపిస్తున్నాడు. అయితే ఆయన చెయ్యాలనుకున్నటువంటి కీడు కూడా చేయటం మానేస్తాడంట. పశ్చాత్తాపడి మనం ఎప్పుడైతే దేవుని వైపు తిరుగుతామో మన హృదయాన్ని మరి చింపుకోమన్నాడు. హృదయాన్ని చింపుకొని మనము దేవుని యొక్క ఆత్మ, పరిశుద్ధాత్మ వాక్యము మన హృదయంలో నింపునప్పుడు ఆయన సహాయం దొరుకుతుంది. అయితే సియోను జనులారా, ఉత్సాహించి మీ దేవుడైన యెహోవా యందు సంతోషించుడి. తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును మీకు అనుగ్రహించును. వాన కురిపించి పూర్వమందు వలె తొలకరి వర్షమును కడవరి వర్షమును మీకు అనుగ్రహించెను. ఆమేన్. హల్లెలూయా. అప్పుడు కోట్లలో ధాన్యముతో నిండును. కొత్త ద్రాక్షరసమును, కొత్త తైలమును గానుగులకు పైగా పొర్లిపారును. ఆమేన్. హల్లెలూయా. మనకు తొలకరి వర్షము, కడవరి వర్షము కురిపించినప్పుడు మన కోట్లలో ధాన్యం, మీరు అప్పులు సమస్యల్లో కావచ్చు, ఉద్యోగాల్లో కావచ్చు, వ్యాపారాల్లో కావచ్చు, మీ యొక్క సమస్యలు ఏదైనా సరే ఇప్పుడు వరకు కష్టాల్లో, శ్రమల్లో, బాధలో చెప్పుకోలేని స్థితిలో ఏ విధమైన కష్టాల్లో ఉన్నారో ఎవరికి తెలియదు. కానీ ఇప్పుడు అంటున్నాడు, ఇన్ని సంవత్సరాల నుంచి తినేసినటువంటి సంవత్సరముల పంటను తిరిగి ప్రభువు మనకిస్తున్నాను అని మరీ చదివిస్తున్నాడు. అయితే జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించున్నట్లు నేను పంపిన మిడతలను, గొంగళ పురుగులను, పసర పురుగులను, చీడ పురుగులను అను నా మహాసైన్యమును తినివేసినటువంటి సంవత్సరముల పంటను మీకు మరలా ఇస్తునని సెలవిచ్చాడు. ఏదైతే మనల్ని మన కుటుంబంలో తాగుడు కావచ్చు, వ్యసనాలు కావచ్చు, అలవాట్లు కావచ్చు, ఏదైతే నీ జీవితంలో
ఇప్పుడు వరకు పోగొట్టుకున్నావో తిరిగి మరలా నీకు అవన్నీ అనుగ్రహిస్తానని ప్రభు మనకి సెలవిస్తున్నాడు. ఎందుకంటే మీకు ఇంకా అంతకు మించి వివరించడానికి నాకు ఇక్కడ సమయము లేదు గనక ప్రభు సెలవిస్తున్నాడు. తప్పక మీ మీద ఆ ఆత్మ వర్షాన్ని కుమ్మరించడానికి సిద్ధంగా ఉన్నాడు. మన దీవెనగా ఆశీర్వాదంగా మారటానికి, గొప్ప కృపతో నింపడానికి. వాక్యం మీరు వింటున్నటువంటి మీరు మీలోకి పరిశుద్ధాత్మ అభిషేకం దిగి రావాలా. ఆత్మను పొందుకుంటుండాలి. పరిశుద్ధాత్మ స్పర్శతో మీరు నింపబడుతుండాలి. మీరు ఏదైతే కోల్పోయారో మీ జీవితంలో, ఏదైతే పోగొట్టుకున్నారో అది రెండంతలు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. అయితే మీరు పశ్చాత్తాపడాలి, ఉపవాసం ఉండాలి, కన్నీళ్ళు విడవడం, ప్రార్థన ఎడతెగక చేయాలి. ఈ లోకంలో దేనిని మనం అనుసరించక ప్రభు తట్టు ఖచ్చితంగా తిరిగినప్పుడు ఆయన చేయవలసిన కీడుకు చేయక పశ్చాత్తాపడి ఆయన మరి మనకు ఆశీర్వాదంగా మారుస్తానని సెలవిచ్చాడు. అదే రీతిగా మనం మరి దేవుని యొక్క మాటను విని దాని ప్రకారం నడుచుకుందాం. ప్రతి ఒక్కరూ ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధ పరలోకమందున్న మా తండ్రి, నీకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. సర్వశక్తి గల దేవుడు అయ్యా, నీకు అసాధ్యమంది ఏమి లేదు ప్రభా. ప్రతి కాడి విరగొట్టగల దేవుడు నాయన. ఇదిగో ఏ కష్టాల్లో శ్రమలు వారు చెప్పుకోలేని స్థితిలో ఉన్నాయో ప్రభా. ఎవరితో చెప్పుకున్న మా శ్రమను ఎవరు తీరుస్తారని భయపడుతున్నారేమో, బాధపడుతున్నారేమో. ఇంతవరకు కోల్పోయినటువంటి జీవితాన్ని మళ్ళీ తిరిగి కడతానని మీరు సెలవిచ్చారు ప్రభా. పశ్చాత్తాపడుతున్నారు. తొలకరి వర్షం కడవరి వర్షమును కురిపిస్తున్నారు. వారు గాదులు నింపుతాను, ధాన్యముతో నింపుతానన్నారు. తినేసినటువంటి సంవత్సరముల పంటను మళ్ళా తన మహా సైన్యానికి ఆజ్ఞ ఇచ్చి మీరు మళ్ళానైనా అయ్యా మరి మరలా మీరు నైనా ఆశీర్వదిస్తానని సెలవిచ్చారు ప్రభా. ఈ అంత్య దినాల్లో నీ ఆత్మను కుమ్మరించి నీ వైపు తిప్పుకు ప్రభా. ఈ లోకాన్ని జయించినట్టు నీ రాజ్యాన్ని చేర్చుకున్నట్టు చేస్తారని మీరు సెలవిచ్చారు ప్రభా. ప్రతి కష్టం, ప్రతి శ్రమ, ప్రతి రోగము, ప్రతి వ్యాధులు అయ్యా మరి ఏదైతే వారి కుటుంబంలో శోధిస్తున్న శోధనలు అని ఏసునంలో పోవునుగా కానీ ప్రార్థన చేయాలి. ఏసు రక్తంలో కాలిపోవును, ఏసు రక్తంలో విడుదల వచ్చునుగా కానీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.